Hello and welcome to a fresh episode of Ramuism. భారతదేశంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య కులం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ప్రతి స్టేజ్లో ప్రతి పాయింట్లో ఎదురయ్యే విషయం ఇది కులం అనేది. అందంగా చెప్తే కాస్ట్ ఫీలింగ్, ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఘాటుగా చెప్పాలంటే కుల గజ్జి. ఇవాల్టి రామోయిజం రామ్ గోపాల్ వర్మ గారి కాస్ట్ ఫీలింగ్ గురించి. వర్మ గారు, గుండెలు మీద చేసుకు చెప్పండి. ఆ కాఫీ గ్లాస్ అలా పెట్టేసి రెండు చేతులు గుండెలు మీద చేసుకుని మీకు కులతత్వం ఉందా లేదా, కాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? నాకు కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అందుకని కాస్ట్ ఫీలింగ్ లేదని కూడా చెప్పలేను. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది హానికరమైనది కాదు. అది కేవలం ఒక అలవాట్లో వాడి కాస్ట్ ఫీలింగ్ ఉంది, వీడి కాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో కులం అడిగి ఉన్నవాడు గాడిదా అని అలాంటి ఏదో రకరకాల పదజాలంతో అదొక సోషల్ ఈవిల్ లాగా పరిగణిస్తారు. నా ఉద్దేశంలో అది ఏమాత్రం సోషల్ ఈవిల్ కాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఏదైనా ఫీలింగ్, ఇప్పుడు నా దేశం, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా వీధి, నా ఊరు, నా స్కూలు, నా ఆఫీసు, నా కంపెనీ, నా వ్యాపారం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఒకటి ఎందుకు తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి అర్థం తెలియట్లేదు. ఏదైనా మీకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండాలి. నా వాళ్ళు పెద్ద తెలుగు మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆడు తానా ఏదో పెట్టుకుంటారు పేరు, అందరం కలిసి అది హ్యూమన్ నేచర్లో ఒక పర్టిక్యులర్ వర్గానికో దేనికో సంబంధించిన అందరూ కలిసి గ్రూప్ అవ్వటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ కల్చర్. అది దాంట్లో కాస్ట్ ఒక్కదాన్నే పక్కన పెట్టడం అనేది అసలు అది మీనింగ్లెస్ థింగ్. అసలు పుట్టు పూర్వత్రాలకి మనకి సంబంధం లేని విషయాలకి, మనం ఏదో జెనెటిక్గా ఊడి పడిన అంశాలకి తావు ఇవ్వని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ కులం లాంటి ఒక ఐడెంటిటీని ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఎలా ఆమోదిస్తున్నారు? మీరు ప్రోత్సహించట్లేదు. నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు. నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు, నా ఫీలింగ్ ఉంది. అది ఇంకా వర్స్ట్. ఎందుకంటే మీరు నా దేశం నుంచి మొదలెడతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వాళ్ళు, నా ఇది నా అని అక్కడి నుంచి రిలీజను ఒక రీజన్ అవ్వచ్చు, తర్వాత నా కాస్ట్ అవుతుంది, తర్వాత నా ఫ్యామిలీ అవుతుంది, లాస్ట్కి మిగిలింది ఏంటంటే నేను ఒక్కనే. నాకు నా ఫీలింగ్ ఒకటే ఉంది కానీ నాకు వేరే ఫీలింగ్ లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఎవరైతే ఉందే అది ఉండకూడదు అని ఇందాక మీరు మాట్లాడిన మాట కానీ కులవడికి నోడు గాడిదా, లేకపోతే నేను ఎన్నోసార్లు ఇండస్ట్రీలో వింటూ ఉంటాను, అరే చిరంజీవి ఏం లేదురా అంత కాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. కాస్ట్ ఫీలింగ్ తోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే కాపులు అనే ఒక కాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు, దాని మొదన వాళ్ళు స్టార్డమ్ ఉంది అని బిలీవ్ చేసి కొంతమంది ఉంటారు. సిమిలర్లీ మా కాలేజీలో ఒకడు నా గోపి అని నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ కమల్ హాసన్కి పెద్ద ఫ్యాన్. ఆడు ఒకరోజు వచ్చి, అరే కమల్ హాసన్ బాపనాడు అంటూ గురు ఎవరు తీసి అంటే ఆడు ఫుల్గా అసలు డల్ అయిపోయాడు. ఎందుకంటే ఆడికి బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉంది, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆడు సినిమా చూడటం మనలా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది కేవలం గాసిప్ మాట్లాడటానికి, ఒక ఎమోషన్ రేజ్ చేయడానికి అది అనే ఒక స్పెక్యులేషన్ ఉంటుంది, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది ఉండదు అనేది నా నమ్మకం. పుట్టినప్పటి నుంచి ప్రతి సర్టిఫికేట్లో కులం అనే కాలం ఉంటుంది. అంటే మీరు కాస్ట్ ఫీలింగ్ ఉంటే తప్పులేదని, మీరు అలాంటి కాలమ్స్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? అంటే అదే అన్న, అది ఒక్కటే ఎందుకు, నేషనాలిటీ ఉంటుంది, మేలా ఫీమేలా ఒక జెండర్ ఉంటుంది, లేకపోతే అని అప్పుడుకున్న విభజనలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలాంటి సెగ్మెంట్ పెట్టారనేది ఒక జనాభా లెక్కల కోసమా, లేకపోతే ఒక స్టాటిస్టిక్స్ ఆస్పెక్ట్ కోసం అది అడిగారా, లేకపోతే వాళ్ళ ఉద్దేశంలో ఆ కాస్ట్ దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒక బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఆస్పెక్ట్లో అడిగారా అని రకరకాల రీజన్స్ వాళ్ళకు ఉండవచ్చు అడగడానికి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, కాస్ట్ ఫీలింగ్ ఉండటం అనేది తప్పు అనేది మాత్రం నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ ఈజ్ బెటర్ దెన్ రిలీజన్ ఫీలింగ్. రిలీజన్ కంటే కాస్ట్ ఇదేమిటిది? బికాజ్ ఇప్పుడు రిలీజన్ అనేది ఇంకా వైడ్ అయిపోతుంది చాలా. మీకు అక్కడెక్కడో అంటే ఒక కాస్ట్ అనేది ఒక జనరల్గా రిలేటివ్ లెవెల్లో ఒక ఏరియాలో ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్. రిలీజన్ అనేది మీకు చాలా చాలా వైడ్ రేంజ్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఐ మీన్ యాక్సెప్ట్ అంటే దాన్ని ఇది ఓకే. కమింగ్ బ్యాక్ టు, అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా ఏంటన్నా ఈ కమ్మోళ్ళు ఎవరిని పైకి రానిదంట అని చెప్తాడు. ఒక చెప్పాడు నాకు, సినిమా ఇండస్ట్రీలో
సినిమా ఇండస్ట్రీలో. ఇట్ కుడ్ బి జనరల్ కాన్వర్సేషన్. కమ్మోళ్ళు పైకి రానిరు అంటే నేను అడిగానని నువ్వు రాణిస్తావా అన్న. లేదండి కాదు, నువ్వు నీ కాస్ట్ ఏదంటే పక్కన పెట్టు, నువ్వు కాప కమ్మ బ్రాహ్మణ అన్ని పక్కన పెట్టి పైకి రానిటువంటి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు నాకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సపోజ్ నీవు ఎవరికో హెల్ప్ చేసిన నీకు ఒక కెపాసిటీ ఉంది, లేకపోతే ఒక అవసరం ఉంది, లేకపోతే నువ్వు చారిటీ చేసే నీ దగ్గర ఒక గుణం ఉంది, ఇలాంటి రకరకాల కారణాలతోటి నువ్వు ఒక మనిషిని పైకి రానిస్తావు. సో అప్పుడు ఏ కమ్మోళ్ళు అయితే నువ్వు పైకి రానివ్వరు అని చెప్తున్నావో వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటాయిగా. ఇప్పుడు సపోజ్ ఒక కమ్మ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకుందాం, ఒక కాపు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ తీశాడు, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీశాడు. అప్పుడు ఎవరితో తీస్తాడు సినిమా? కాపు డైరెక్టర్తోనే తీస్తాడు. ఎందుకంటే డబ్బు అనేది కులం కన్నా కాస్ట్ ఫీలింగ్ కన్నా బెటర్ ఫీలింగ్ అది. ఓకే, ఇంటెలిజెన్స్ మీరు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ది అప్లికేషన్. అది ఇప్పుడు అందుకని అదే ఇప్పుడు మనకు ఇంకొక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్లో హిందూస్ మెజారిటీ అనుకునే కంట్రీలో 3 బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ ముస్లిమ్స్. అవును. అప్పుడు రిలీజియన్ ఫీలింగ్ ఉన్నది ఎలా ఉంది? ఉంటుంది, 100% యాంటీ ముస్లిం ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడు షారూఖ్ ఖాన్ హిందూ అయినా అంతే పాపులర్ అవుతాడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అంతే. ఎందుకంటే అది అతని పర్సనల్ పాపులారిటీ, కేవలం ముస్లిం అనేది ఒక ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. అంటే వ్యతిరేకత లేదనేది కదా. ఫస్ట్ టైం సూపర్ స్టార్ అయినప్పుడు చాలామంది ముస్లింలకు ఆన్సర్గా వచ్చాడే మనోడు అని చెప్పేవాడు. కానీ రితిక్ ముస్లిం అయినా కూడా అంతే పాపులారిటీ ఉండేది. వాడి పాపులారిటీకి జనం నచ్చడానికి వాడి కాస్ట్ రిలీజియన్కి సంబంధం. అంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వాళ్ళ వ్యక్తిగత ఆరా కరిస్మా ఏదైతే ఉందో వాళ్ళ కులం ఇతరత్ర విషయాలకి మించింది ఉంది కాబట్టి అక్కడ ఓవర్ షాడో చేసింది. కానీ సగటున మామూలు మనుషులకి వేరొక ఐడెంటిటీ తోటే పైకి వచ్చే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో విపరీతమైన వార్స్ జరిగిపోతున్న సంఘటనల్లో ఇప్పుడు మీరు తీసే సినిమా కూడా కులం ఆధారంగా జరుగుతున్న రౌడీజం లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఆ ఫీలింగ్ని పక్కన పెట్టాలంటారా? 2 పాయింట్స్. ఒకటి ఎప్పుడైనా మీకు ఒక రెబెల్, ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మెజారిటీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వేరే వాళ్ళ పాలనలో మాకు దక్కాల్సింది మాకు రావట్లేదు కాబట్టి ఆ ఫీలింగ్ తోటి ఒక రెబెలియస్నెస్ క్రియేట్ అయ్యి దే రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. సో అప్పుడు ఒక పర్టిక్యులర్ కాస్ట్ ఉన్నోళ్ళు మాకు జరగట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీద దెబ్బలాడటంలో ఏమాత్రం తప్పలేదని చెప్తున్నాం. ఇండియా కోసం ఫ్రీడమ్కి పోరాటానికి దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు కొట్టుకు చేస్తే పర్లేదు, కొట్టుకు చావటం కాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది అది మీరు చూడాలి. అంటే అది ఓకే, ప్రతి టెర్రరిస్ట్ కూడా రీజన్ ప్రతి ఒక్కటి అదే అంటున్నా. నేను నా క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ నాట్ జనరల్ హేట్రెడ్, జనరల్ కాదు అని కరెక్టా కాదు అనటానికి ఒకే ఒక పర్టికులర్ ఇష్యూని ఫోకస్ చేయడానికి నా ప్రాబ్లం. మీ రిలీజన్ కోసం కట్టుకుంటే తప్పలేదు, దేశం కోసం అయితే తప్పలేదు, మీరు మీ వాళ్ళు కొట్టుకుంటే తప్పలేదు, కాస్ట్ ఒక్కదానికి ఎందుకు తప్ప అంటున్నాను. బికాస్ దేశానికి సంబంధించిన పరిధులు, దేశానికి సంబంధించిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా, పౌరుడిగా ఇవన్నీ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటికి కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. ఇప్పుడు సడన్గా మీకు ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏదో చేశారు, లేకపోతే హిందూస్ ఏదో చేశారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో ఒక రైట్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీకు వైలెన్స్ వచ్చేది ఒక వర్గం వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి ఏదో కోపం వచ్చో హర్ట్ అయ్యో సెంటిమెంట్ వాట్ అలాంటి దానితో క్రియేట్ అవుతుంది. అది ఏ సివిల్ సొసైటీలో దాన్ని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు, దాన్ని సపోర్ట్ చేయరు. సో అలాంటిది కొన్ని మీకు ఒక 10-12 ఉంటాయి అలాంటి ఇష్యూస్. ఏ ఇష్యూస్లో గొడవ అవుతుంది దాంట్లో కాస్ట్ అనేది ఒకటి. సో అదే ఇప్పుడు కులం అడిగినోడు గాడిద అని వస్తుంది ఒక ఛానల్లో, మతం అడిగినోడు గాడిద ఎందుకు రాదు? అది కూడా గాడిదే కానీ రావాలి కదా. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఒక్కదాన్ని ఐసోలేట్ చేస్తున్నారని చెప్తున్నాను. అంటే బికాస్ మన దేశంలో సపోజ్ నాకు ఒక ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఒక ఆయన నా పిల్లలు మా ఇంట్లో పిల్లలు అని, అప్పుడు మా ఇంట్లో పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ అవతల ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని మీరు ఫీల్ అయినప్పుడు నా కులం వేరే కులం కన్నా ఎక్కువ అని ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్నాను. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీ కులం వేరే వాడి కులం కంటే మీరు ఏదైతే బిలీఫ్ సిస్టమ్ని నమ్ముతున్నారో, లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, ఒక పర్టికులర్ దాంట్లో మీరు బై ద పొజిషన్ ఆఫ్ యువర్ బర్త్ యూర్ ఆల్రెడీ దేర్. అదే చెప్తున్నాను. పొజిషన్ ఆఫ్ బర్త్ మన ప్రమేయం లేకుండా మన యాక్సిడెంట్గా డామని ఊడి పడ్డానికిను, ప్రతిభతో పైకొట్టి వచ్చి ర్యాంకులు తెచ్చుకుని మా పిల్లలు ఇంకా గొప్ప అని అనుకోవడానికి తేడా ఉంది. ప్రమేయం ఉంది కాబట్టి ఇండివిజువలిజం అనేది నేనేమనుకుంటున్నా, నేనేం నమ్ముతున్నా, దాంట్లోంచి వచ్చిన దానికి ఏ వర్గం అన్నా మీరు ఒకదాని సపోర్ట్ సిస్టమ్ కింద తీసుకుంటే
దాంట్లో కాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి అవుతుంది. కులం కానీ మతం కానీ ఇలాంటి ఐడెంటిటీ అన్నది మీరే ఒక ఎపిసోడ్లో చెప్పారు. ఎవరో ఇద్దరు ఒక బలహీన క్షణంలో కన్సీవ్ అయిన ఒక ఊడిపడ్డ ఒక మీరన్నారు స్పర్మ్ వచ్చి ఒక ఫర్టిలైజ్ అయ్యాక పుట్టిన ఒక జీవికి వాడు అక్కడ పుట్టాడు, పక్కింట్లో పుట్టుండొచ్చు, వాడి కులం మారిపోయి ఉండొచ్చు. అది ఐడెంటిటీ ఎలా అవుతుంది? ఆ ఐడెంటిటీని నేను ఫలానా అని చెప్పుకోవడానికి వాడుకోవడానికి అది ఎంతవరకు ఆమోదయోగ్యం? అంటే ఇట్స్ అగేన్స్ట్ యువర్ వెరీ థీసిస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. బట్ హౌ ఇస్ ఇట్ డిస్ట్రాయింగ్ ద ప్రోగ్రెస్? నాకు అది చెప్పండి ఒకసారి. కాస్ట్ ఫీలింగ్ ఉన్నంత మాత్రాన దాని డైరెక్ట్ ఎఫెక్ట్ సొసైటీలో ఎక్కడ వస్తుంది? ఇజంట్ ఇట్ అ వెరీ లిమిటెడ్ వే ఆఫ్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్? How is it? I mean, how is it except for talking? Okay, you tell me. I would like to ask you. నేను రాజు, క్షత్రియ whatever that caste. నేను చూస్తా చిరంజీవి గారి సినిమా, నాకు తెలిసిన కమ్మోళ్ళు చూస్తారు, నాకు తెలిసిన బ్రాహ్మిన్స్ కూడా చూస్తారు. కానీ ప్యాకాటప్పుడుని వాడకాలు పట్టుకున్నప్పుడు వారే బాగా కాస్ట్ ఫీలింగ్ రా అందుకని హీరోలు అయిపోయారు అనుకుంటారు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్, ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు అంటున్నాను. పోనీ కులతత్వం ఇంకోటి చెప్తాను, విపరీతంగా అయిపోతే ఇల్ ఫీలింగ్స్ ఏమన్నా జరుగుతుంది అనుకుంటాను. ఇంపాసిబుల్ అది. ఇట్ కెనాట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్ అని మీకేం వస్తుంది దాంట్లో? నేను కమ్మోడిని అయితే ఒక కాపు నుంచి నాకు ఎక్కువ లాభం వస్తుంది, కమ్మోడి నుంచి తక్కువ వస్తుంది అంటే నేను కాపుని పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ బట్టి వాల్యుయేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఫీల్ అయిపోయిన దాంట్లోంచి ఏ వాల్యూ రాదు. అంటే ఓకే, ఇవి అలిగేషన్స్. కులతత్వం ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో రిజర్వేషన్ లాంటి వ్యవస్థ వెన్ ఇట్ ఇస్ టోటలీ ఇర్రెలవెంట్, వెనుకబాటుతనానికి దానికి, అది మ్యాక్రో లెవెల్లో. ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ వాళ్ళే ఉండిపోతారు తప్ప వెనకబడి ఉన్న వాళ్ళు ప్రతిభ ఉన్నా కూడా వెనక ఉండిపోతారు. కరెక్ట్. అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడంలోనే ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక బ్యాడ్ ఒక గుడ్ కంపేర్ చేశారు, అసలు ఫస్ట్ ఆపర్చునిటీ రాకపోతే అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి హరిజనులు ఉండేవారు సపోజ్, వాట్ ఎవర్. ఇప్పుడు ఆ పదం రాజ్యాంగ విరుద్ధం, తెలుసు నాకు తెలుసు. అప్పుడు ఏంటి, ఈ డబ్బు ఉన్నోళ్ళు ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ వాళ్ళని పైకి రాకుండా వాళ్ళని ఒక బానిసలుగా చూసి వాళ్ళని డెవలప్ అవ్వకుండా చూడటం అనే దాంట్లో నుంచి వచ్చిన ఒక ఈవిల్ని చేయటానికి కాన్స్టిట్యూషనల్ కానీ లీగల్ కానీ ఏదో చేశారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అమెరికన్స్ అండ్ బ్లాక్స్ ఎట్ ఎ సర్టన్ టైమ్. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంట్రిషన్. ఎందుకు డిఫరెన్స్ అంటే మీకు అది ఎకనామికల్ ఆస్పెక్ట్లో ఉంది యాక్చువల్గా, మోర్ దెన్ యాక్చువల్లీ వాట్ మీకు కలరు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీ దగ్గర సంవత్సరాల తరబడి పనులుగా పనిచేస్తుంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. కానీ అదే మనం ఇంట్లో ఇవ్వాల, మా ఇంట్లో పని పిల్లడు ఉంటాడు, మేమేమో మంచాల మీద పడుకుంటున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం, మా పని పిల్లడేమో నేల మీద ఉంటున్నాడు. సేమ్ థింగ్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా. కాకపోతే అక్కడ మీకు ఎన్మాస్లో జరిగింది కాబట్టి విజిబిలిటీ ఉంటుంది, ఇంట్లో జరిగినప్పుడు తెలియదు ఎవరికి అది. అవును. బట్ బోత్ దీస్ కేసెస్ మీకు డార్విన్ థింగ్లో ఫిట్టెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ దాంట్లోంచి వచ్చింది అది. సో ఒక కాపు చాలా రిచ్ అవ్వచ్చు, ఒక కమ్మ పూర్ అవ్వచ్చు, ఒక బ్రాహ్మిన్ ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఎవడో చాలా రిచ్ అవ్వచ్చు, ఇంకొక కాస్ట్ వాడు. అక్కడ మీకు డిఫరెన్సెస్ అనేది రావు, ఎందుకంటే ఎకనామికల్ ఆస్పెక్ట్లోనే మీకు విజిబుల్ అప్లికేషన్ ఉంటుంది. కానీ కేవలం ఫలానా మనిషి ఫలానా కాస్ట్ అనేది దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎప్పుడు రాదు ఎవరు. సో డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడు పవర్ఫుల్ అంటారు. 100%. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇప్పుడు మా ఇంట్లో ఇవాళ ఒక పనుడు ఉన్నాడు, మా మదరు నేను మా సిస్టర్ మా అందరం మేము సోఫాల మీద కూర్చుంటాం, ఆడు నుంచుని ఉంటాడు, లేకపోతే మేము డైనింగ్ టేబుల్ మీద ఉంటే ఆడు కూర్చుని తింటాడు. ఇది జరిగే ప్రతి ఇంట్లో అదే కదా. అవును. ఎందుకు, వాడి దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఉంది, అంతే. ఇది ఒక్కటే ప్రాక్టికల్ రియాలిటీ. మిగతా అన్ని ఊరికే మాట్లాడటానికి ఉంటుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అండ్ హీ కెన్ బి ఆఫ్ ఎనీ కాస్ట్. డజంట్ మ్యాటర్ డిఫరెన్స్. ఇప్పుడు నేను హర్నాథ్ రాజు అని ఒక యాక్టర్, అది మా కులం, నా కాస్ట్ నుంచి వచ్చిన కరెక్ట్, నా కాస్ట్ నుంచి వచ్చిన ఆయన. అప్పుడు నేను భీమవరంలో కొంతమంది నిన్నమాట, ఆయన ఒక ఆయనకి కొన్ని హిట్స్ వచ్చినాయి ఆ టైంలో. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు బిగ్ స్టార్స్ అయినప్పుడు అని చెప్పారు. రామారావు నాగేశ్వరరావు బాగా ఆడికి మంది అలవాటు చేసి ఆయన తొక్కేసారా కమ్మోళ్ళు, రాజులు రాకూడదని అని చెప్పారు ఒకడు. నాకు విజువల్ ఎట్లా వచ్చింది, నేనేమడిగాను, నేను చాలా తెలియను అనుకుని నేను క్వశ్చన్ అడిగా. ముగ్గురు తాగుతున్నారు కదా మంది అలవాటు అంటే, అప్పుడు ముగ్గురికి ఎఫెక్ట్ అవుతుంది కదా, ఈయన ఒక్కడికి ఎందుకు ఎఫెక్ట్ అయిందన్న అంటే, లేదా అని చూడకుండా వీళ్ళు పారేసేవారంట. అంటే బాటిల్ గ్లాస్లో పోసి ఇది ఇచ్చేసి ఆయన ఇలా కొట్టుకేస్తారు, వీళ్ళు పాడేసారు. అంటే సినిమాలో చూపించినట్టే అని చెప్పాడు అక్కడ. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, కానీ హర్నాథ్ రాజ్ కన్నా ఎన్టీ రామారావులో ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా ఎన్టీ రామారావు అంటే విపరీతమైన జనాలకి ఇష్టం ఉందా
అనేది ఆడు తీసుకోడు. ఎందుకంటే అది తీసుకుంటే భయం వేస్తుంది, అది తీసుకుంటే మీకు ఆన్సర్ దొరకదు దానికి. అందుకని మీ బ్లేమ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఇది. అసలు కారణాన్ని వదిలేసి వేరే కారణానికి ఆపాదించడానికి కాస్ట్ అనేది ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి దానికి మీనింగే లేదు అసలు. ఎవడు స్టేజ్ ఎక్కేసి రీసెంట్గా జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారా? కులతత్వం ఎంత అంటే జనం సగటున ఎంత ఉందో. వాళ్ళ అమ్మాయి ఒక ఫారినర్ చేసుకుంటున్న సందర్భంలో మన కులంలో ఉండే అమ్మాయి ఆ తెల్లవాడు వచ్చి చేసుకుంటాడా, ఇంత గొప్ప కులంలో అమ్మాయి, వీరమాచినేని కుటుంబంలో ఉండే అమ్మాయిని అని అల్లుడిని ఎలా ఇరికించాలో స్కీమ్లు కూడా జరిగాయట. అంటే కులం రెలవెన్స్ లేదంటున్నారు, కానీ ఇలాంటి స్కీమ్ అదే కాదు, అది ప్రతి దాంట్లో ఉంటుందన్న. అది మీకు రిలీజియన్లో ఉంటుంది, లేకపోతే ఒక జగపతి బాబు ఫ్యామిలీ రిచ్ ఇంకోళ్ళు పూర్ కాకుండా ఉంటే దాంట్లో ఉంటుంది. బట్ డిఫరెన్స్ లో ఉంటుంది. ఎమోషనల్ ఐడెంటిటీ కులం నుంచి వచ్చినంతగా మనకి డబ్బు నుంచి కానీ డిగ్రీల నుంచి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇస్ హైయెస్ట్ కదా, తప్పదు. ఒక 10 PhDలు ఉన్న వాళ్ళని నిలబెడితే అది స్ట్రాంగ్ ఐడెంటిటీ అవ్వదు. బట్ కులం అన్నది ఒక పర్సనల్, చాలా వ్యక్తిగతంగా ఒక పర్సనల్ ఈగోగా తీసుకునే విషయం అన్నమాట. నేను అడుగుతాను, ఒక కమ్మ కాపు పెళ్లి చేసుకోవటంలో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారా సొసైటీకి? హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఉంటుందా? చాలా రిచ్ చాలా విపరీతమైన పూర్ పర్సన్ ఎక్కువ ఉంటుందా? లేకపోతే ఒక అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఉంటే ఎక్కువ ఉంటుందా? కమ్మ కాపు లీస్ట్ ఉంటుంది ఈ కాంటెక్స్లో చెప్పండి. అంటే ఇంకా ఇతర కులాలు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రెండోది హిందూ ముస్లిం అన్నప్పుడు నేను చెప్పేది అదే, కాస్ట్ అనేది ఇప్పుడు మీకు బిలాంగింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ వరల్డ్, నెక్స్ట్ కంట్రీస్ తర్వాత రిలీజన్స్, తర్వాత కంట్రీ లోపల రీజన్స్, ఆ రీజన్స్లోంచి మళ్ళీ ఇంకా ఏరియాస్ తర్వాత కాస్ట్ వస్తాయి, కాస్ట్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్, ఇన్ని డివిజన్స్ వస్తూ ఉంటే అలా ఫైనల్గా ఒకటి దగ్గర అవుతుంది, ఎక్కడ ఒక పర్టికులర్ మనిషి ఇండివిజువల్ దగ్గర అవుతుంది. ఈ అన్నిటిలోని నేను మామూలు ఎప్పుడు వినేది కాస్ట్ ఒకటే మాట్లాడతారు, కాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ నేను ఎప్పుడు వినలా. ఆడికి పిల్లల ఫీలింగ్, ఆడి పిల్లలు అంటే ఫీలింగ్ ఉందా అనరు, ఆడి ఫ్యామిలీ అంటే ఫీలింగ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ హ్యాబిట్ లాగా మాట్లాడతారు అంతే. హ్యాబిట్ అంటారా లేకపోతే నిజంగా ఇస్ ఇట్ లైక్ హిట్టింగ్ బిలో ద బెల్ట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, బట్ వాట్ ఇజంట్ దేర్ ఎన్ ఎమోషనల్ ఐడెంటిటీ అసోసియేషన్? ఇంతవరకు వాళ్ళు చెప్పిన దాంట్లో కాస్ట్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది ఒకటి వినలా నేను. కాస్ట్ ఫీలింగ్ మూలాన ఇలా జరిగింది అని ఒక ఇన్సిడెంట్ నాకు తెలియదు ఇంతవరకు. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఒకటి చెప్పండి. సినిమాలు తీసేస్తున్నారు, నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. వంగవీటి ఏంటి వంగవీటి అనే సినిమా మీరు కాస్ట్ ఫీలింగ్ మీకు కనిపించట్లేదు అక్కడ? అబ్సల్యూట్లీ ఏదో ఇద్దరు మనుషులకు పవర్ అఫ్ కోర్స్ 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి. ఒక బాల్ ఠాక్రే ఉన్నాడు. బాల్ ఠాక్రే ఈజ్ సపోర్టింగ్ వన్ పర్టికులర్ మహారాష్ట్రలో 8 కోట్ల మంది ప్రజలు ఉంటారు. దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ని పట్టుకుని బాల్ ఠాక్రే ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. సో బాల్ ఠాక్రే మహారాష్ట్ర గుజరాతీయా లేకపోతే మహారాష్ట్రలో వేరే కాస్టా ఈ కాస్టా అని సంబంధమే లేదు. అది వాళ్ళందరూ బాల్ ఠాక్రే థాట్ ప్రాసెస్ పట్టుకున్నాడు. వంగవీటి అనేది ఒక ఇండివిజువల్, ఆ కాంటెక్స్ట్లో ఇండివిజువల్ని పట్టుకున్నాడు, అంతేగాని కాపు ఈజ్ నాట్ ద పాయింట్. బట్ దట్ ఈస్ బికాస్ మీరు చూసే లెన్స్ డిఫరెంట్గా ఉంది. అది అందుకనే నేను మీరు ఆర్గ్యుమెంట్ కోసం నేను అడుగుతున్నాను, నాకు ఒక్క ఇన్సిడెంట్ చెప్పమంటున్నా. అసలు నేను కాస్ట్ ఫీలింగ్ వల్ల ఏమైంది అసలు, అది ఎక్కడైనా ఎవరికైనా ఏమైంది? అంటే మీరు నాకు ఒక కే విశ్వనాథ్ గారి గురించి చెప్పాను. వాడు ఆయనకి బ్రాహ్మణులు అంటే ఎంత ఫీలింగ్ అంటే కాస్ట్ ఫీలింగు. ఆయన ఎవరు వచ్చినా ఇలా భుజం మీద చేసి ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇది వేసుకుంటారు బ్రాహ్మణ్స్, అది జంధ్యం తడుముతారంట. నాకు అది చెప్పినోడు ఎలా చెప్పాడంటే అది చూసినట్టే బాగున్నావా అని ఆప్యాయంగా పట్టుకుని ఆ జంధ్యం ఎత్తుతారంట. అంటే ఒక ఎక్సాజరేషన్, ఒక పాయింట్ దాన్ని చేయటానికి. ఆయన చేస్తారా ఉందా లేదా వేరే విషయం, కానీ అన్నీ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం తప్పలేదు. ఉదాహరణకి ఇప్పుడు నాకు జస్ట్ లాస్ట్ షెడ్యూల్లో ఒక ఇది జరిగింది. నా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టరు ఒక అమ్మాయిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. అది అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆల్వేస్ ఆస్క్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ టు టేక్ ద అదర్ అసిస్టెంట్స్. ఒక అమ్మాయి షూటింగ్ జరుగుతున్న టైంలో ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చింది అమ్మాయితో. ప్రొడక్షన్ కూడా అమ్మాయిని తీసేసి పంపించేమన్నాడు. మళ్ళీ అయితే నా దగ్గరికి వచ్చింది. సో నేను డోంట్ యాక్ట్ చైల్డిష్, అదంతా ఏంటి అమ్మాయిని తీసేయమంటున్నావు అంటే ఏంటి నువ్వు అని నేను ఏదో ఐ జస్ట్ హ్యాడ్ ఓడి విత్ హిమ్. ఆడ నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, ఇలాంటి ఊళ్ళో ఉంటే నేను నా పని చేయలేను, పని జరగదు, ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతే పని జరగదు అన్నట్టు ఇది ఒక మెసేజ్ పెట్టాడు నాకు. సరే నేను ఆ మెసేజ్ చూసి నేను ఇమీడియట్గా ప్రొడక్షన్కి ఒక మెసేజ్ పెట్టాను, ముందు ఆడిని పంపించాను ఇక్కడ నుంచి.
మళ్ళీ ఐ డోంట్ వాంట్ సీ హిస్ ఫేస్ ఆన్ ద సెట్ టుమారో అని చెప్పాను. నేను చెప్పాను కాబట్టి ఆయన పంపించారు. కానీ 100% అమ్మాయి పని చేయదని నాకు తెలుసు. ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ మై బాడీ లాంగ్వేజ్. నేను చెప్పేదండి. కానీ ఎప్పుడైతే ఇది చెప్పాడో, ఏం చెప్పాడు, అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను పని చేయలేను, ఇంకా సెట్లో పని జరగదు అని చెప్పాడు. షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను ఆయన పిలిచాను. నేను పంపించిన దానికి రీజను నువ్వు తప్పని కాదు, ఇది నువ్వు అమ్మాయి పట్ల నువ్వు చేసిన అలిగేషన్ కరెక్ట్ అని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు లేకపోతే పని జరగదు అని నువ్వు చెప్పావు. అదే ఐ వాంట్ టు ప్రూవ్ టు యూ. కానీ మీ ఇద్దరు లేకపోయినా పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని ఉంచుకుని నిన్ను తీసేయడానికి రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయి అట్లీస్ట్ కళ్ళకు ఒక ఆనందం ఇస్తుంది, అమ్మాయి కాబట్టి. నువ్వు అది కూడా ఇవ్వవు. అందుకని నేను నా డిస్క్రిప్షన్ యూజ్ చేసి ఆ అమ్మాయిని ఉంచేసి నేను పంపించానని చెప్పాను. దీనికి కాస్ట్ ఫీలింగ్ ఏంటి తేడా ఏమీ లేదు. నాకు పని జరిగిన వీళ్ళిద్దరూ ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు నాకు ఓకే, ఒక అమ్మాయి అయితే బెటరు అని అనిపిస్తుంది. అలాగే కమ్మ కాపు ఇద్దరు ఓకే. నేను సపోజ్ కాపు అనుకోండి, నాకు కమ్మ ఉన్న ఓకే, కాపు ఉన్న ఒకటి, ఎవరన్నా ఒకటి. అలాంటప్పుడు ఐ మైట్ స్టిల్ వాంట్ టు డూ బికాజ్ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నేను ఒక ఇండియన్ ఎక్కడో ఇప్పుడు ఆ తనాలో వచ్చి మనం అందరం కలుద్దాం, రాత్రి కూర్చుని తెల్లల గురించి మాట్లాడుకుందాం అంటే మీకు ఐడెంటిటీ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు. తన సేమ్ థింగ్ ఇక్కడ ఒక ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సాయంత్రం వాళ్ళందరూ వచ్చేసి క్లబ్లో కూర్చుని ఒక ఎప్పీలో మీటింగ్ పెట్టేసుకుని హౌస్ వైఫ్స్ అందరూ వాళ్ళ భర్తల గురించి మాట్లాడతారు కదా. సేమ్ థింగ్ కాస్ట్ ఇది అల్పం కాదు, నాది నా పిల్లలు, ఇది మొత్తం అల్పమే. అందుకే నేను చెప్పాను, నా కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్ ఉంది. నాకు నా ఫీలింగ్ ఉంది. నేను తప్పితే మొత్తం ప్రపంచం ఎక్కడికి అడుగంటిపోయి పాతంలో కూరుకుపోయినా నేను కేర్ చేయను. నేను అంత వర్స్ట్ ఫీల్ని. కానీ నేను మాట్లాడేది ఇక్కడ నా ఫీలింగ్ గురించి కాదు. అన్నిట్లోని కాస్ట్ ఫీలింగ్ ఒక్కదాన్ని బయటకు తీయడం మాత్రం స్టూపిడిటీ అని చెప్తాను. కాస్ట్ ఫీలింగ్ మిగతా అన్ని ఫీలింగ్ కన్నా బెటర్ యాక్చువల్గా. సొసైటీకి కాస్ట్ ఫీలింగ్ హెల్ప్ చేస్తుంది. రిలీజన్ హెల్ప్ చేయదు, రీజనల్ ఫీలింగ్ హెల్ప్ చేయదు. రీజనల్ ఫీలింగ్ డివిజన్ అవుతుంది, అన్నీ అవుతుంది. కాస్ట్ అనేది ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, రిలేటివ్లీ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్. ఎందుకు రీజనల్ ఫీలింగ్ కూడా అలాగే మరి. నా తెలంగాణ, నా రాయలసీమ నాది, నా ఆంధ్ర నాది, అది చెప్తున్నాను. మీకు విజిబుల్ డిఫరెన్స్ వస్తుంది కదా, స్టేట్స్ విడిపోతున్నాయి జాగ్రఫికల్గా. కాస్ట్లో ఎప్పుడు విడిపోరు, ఎందుకంటే కాస్ట్లో అందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. అందుకనే నేను ప్రాక్టికల్ అప్లికేషన్ మరీ అడుగుతున్నా. రీజనల్ ఫీలింగ్ ఉందనుకోండి, కాదు ఇప్పుడు రీజనల్ ఫీలింగ్లో నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, నేను చెప్పాను ఆల్రెడీ. ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. మీకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అలాంటిది కాస్ట్ ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోవడం అనేది ఒక నెగిటివ్ ఫినామినన్గా మీరు అనుకుంటున్నారు. విడిపోవడం మీ భాషలో చెప్పాలంటే కూడా ఇట్స్ నాట్ నెగిటివ్ ఈవెన్ బై సొసైటీ. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు, ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది సొసైటీ మీద. ఒక మామూలుగా వెళ్తున్న ఒక సొసైటీని ఒక పద్ధతిలో ఒక పర్టికల్ రెబెలియస్నెస్ వచ్చినప్పుడు దాని ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి 50 60 ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ కొంతమందికి దాని మీద ఉన్న ఒక రెబెలియస్ ఆస్పెక్ట్, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్, రకరకాల కారణాలు మన ప్రొటెస్టులు చేసి అది చేసి ఇది చేసి ఫైనల్గా విడగొట్టారు. విడింది మంచిదా కాదా, ఎవరికి మంచిది ఎవరిది చెడు, ఓవరాల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అనేది సెపరేట్ డిస్కషన్. అది తక్కువ వచ్చిన ఎఫెక్ట్ అయితే దొరికింది, అక్కడ ఎఫెక్ట్ అయితే అయ్యింది. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం కూడా అదే ఎఫెక్ట్. ఇక్కడ వంగవీటి సినిమాలో మీరు తీసుకున్న కథాంశం ఖచ్చితంగా అది కులం ప్రాతిపదికన వచ్చిందే అని వంగవీటి అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తుల కథ. అది మీరు అలా చూస్తున్నారు ఉన్నతంగా, ఉదాత్తంగా, టాప్ యాంగిల్ వ్యూ నుంచి. కానీ ఎవరు చూస్తున్నారు వేరే విధంగా నాకు చెప్పండి. జనం అందరూ చూస్తున్నారు. జనం మీరు చెప్పారు, మీ చెవులు చెప్పారు వచ్చి కమ్మ కాపు అనే రెండు వర్గాల మధ్య జరిగిన పోరుగా చూడరు. కమ్మ కాపు అన్ని ఇందాక చెప్తున్నా మీకు ఒకటే, మీరు కేవలం మీ అంటే ఒక లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రాత్రిపూట ఎవ్వరు లేకుండా చీకట్లో కూర్చొని మాట్లాడే మాటలు, దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కులం అనేది అసలు లేదంటారు, ఇంపాసిబుల్. మీరు చెప్పండి, నేను అడుగుతున్నాగా, మీరు చెప్తున్నారు కదా, ఒక్క ఇన్సిడెంట్ నాకు చెప్పండి కేవలం కాస్ట్ మూలంగా జరిగిందని. కాస్ట్ మూలంగా అట్లీస్ట్ ప్రాంతీయ విభేదాలతో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా విడిపోవడం జరిగి మరి పునర్నిర్మాణం, ఎందుకు ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడు, రీజనల్ డిఫరెన్స్. ఈ కులం అన్నది ఇది అండర్ కరెంట్ లా, కార్పెట్ కిందలాగా వచ్చి మనిషిని కబళించి మనిషి విచక్షణ కోల్పోయేలాగా కూడా ప్రవర్తిస్తుంది. నిజంగా డెవలప్మెంట్కి, అభివృద్ధికి అది అడ్డు. అసలు కులం అనే ఐడెంటిటీ ఉండకూడదని వాదించేవాళ్ళు. చెప్తున్న థియరీ ఉందండి, ఆ థియరీ నేను విన్నాను, కానీ నేను అడిగేది ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో అయితే క్లుప్తంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే, కులానికి రామ్ గోపాల్ వర్మ గారు సైలెంట్ న్యూట్రల్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 సపోర్టింగ్, ఆప్షన్ 3 ఎంకరేజింగ్, ఆప్షన్ 4 ఫెనాటిక్,
ఆప్షన్ 5 ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇందాక 5 చెప్పాను. రీజనల్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్, నేషనల్ ఫీలింగ్, మై ఫ్యామిలీ ఫీలింగ్, ఇలాంటి రకాల వాటిలో కాస్ట్ ఫీలింగ్ అని ఒకటి ఉంది. వీటన్నిటిలో లీస్ట్ హార్మ్లెస్ ఇస్ కాస్ట్ ఫీలింగ్. లీస్ట్ హార్మ్ఫుల్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ కంపారిటివ్లీ. నేను చెప్పేది ఆఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపారిటివ్. వీటన్నిటిలో చాలా మారలిస్టిక్ ఒక వాల్యూ ఆస్పెక్ట్, హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఫీలింగ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక సొసైటీలో అంటే ఇప్పుడు నా ఊరు అని ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, ఏంటది నా ఊరే కదా, నా ఊరా మన ఊరా ఇది సంథింగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు కదా నా ఊరు అని. ఎవరెవరైతే ఎన్ఆర్ఐని వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి ఒక పథకం ఏదో వచ్చింది కదా. దానికి నా కులంకి ఏమీ తేడా లేదన్న. నా కులం వాళ్ళు నేను చేసుకుంటా, నా వీధిలో నేను పంజాగొట్ట కాలనీలో పుట్టి పెరిగాను, వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. అదొక నాకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వచ్చినప్పుడు ఎవరికాడు ఐడెంటిఫై చేసుకుని, అంటే పంజగుట్ట కాలనీలో చేయలేం కాబట్టి మీరు ఒక గ్రూప్ మీరు చేసుకుంటారు. పంజగుట్ట కాలనీలో ఒక 10 మంది ఉండి యనమండుగురు ఒక కులం వాళ్ళు ఉండి ఇద్దరు మాత్రం వేరే కులం వాళ్ళు ఉంటే యనమండుగురిని ఏంటి ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని చూసుకుంటూ అది నేను నాకున్న పవర్తో నేను తీసుకున్న డెసిషన్. నా కొడుకు ఎందుకు పనికిరాని ఎదవా, కానీ నా డబ్బంతా నేను చచ్చిపోయినప్పుడు అడిగి ఇచ్చేస్తా. నేను పక్కన కొడుకు ఇవ్వను కదా. దాని తర్వాత నెక్స్ట్ నా ఫ్యామిలీకి ఇస్తా, తర్వాత నా కులానికి ఇస్తా. అలాగా ఆ గ్రెడేషన్ అలా వెళ్తూ ఉంటుంది. ఆ గ్రెడేషన్లో కులం కాస్ట్ అనేది ఒక్క దాన్ని బయటికి తీసి కాస్ట్ ఫీలింగ్ ఉండరాయుడు కానీ ఒక్కడనే ఒక జబ్బు వచ్చిన వాళ్ళగా చూడటం అనేది పచ్చకామన్ రోజు చేసే పని. అది మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదవలని చెప్తున్నారు అంటే వేస్ట్ అని చెప్పి వాళ్ళకి పక్కన పెట్టి పక్కింటి అబ్బాయికి ఇంకా వాడికి కేపబిలిటీ ఎక్కువ ఉందని ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఉదాత్తంగా ప్రోగ్రెస్కి డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఎవరా? మరి అది కరెక్ట్ కాదంటారా? కానీ అది అందరూ కాస్ట్ ఒకటే బయటకి ఎందుకు తెస్తున్నాను అంటున్నా. నా పాయింట్ అది. ఇండివిజువలిజం అనేది నేను ప్రోత్సహిస్తాను. ఇండివిజువలిజం, అబ్జెక్టివిజం ఇస్ ఓన్లీ థింగ్ ఐ రిగార్డ్. I don't care about religion, I don't care about region. Absolutely. Yeah. I don't care about caste. కానీ మనం ఇష్యూ కాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన కంపారిజన్స్ నేను చెప్తున్నా దీని గురించి. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అన్ ఎలక్షన్. ఇప్పుడు ఇఫ్ ఐ యామ్ కండెమింగ్ కాస్ట్ ఫీలింగ్, I want to condemn religion and regional and family, children much more than that. That's you what condemn everything, but your problem you are saying is that why is caste feeling being looked at under microscope? Why is it being discriminated? Why is it being isolated now? That's what I am trying to understand from you, from your experience. Is it a more emotional issue than any other form of identity? No Indian వా అని అడిగితే ఇది కాదు, మీరు ఏమిట్లండి అని పక్కగా అడగనట్టు ఏం కులం అండి అని మొహం మీద ఎవరిని అడగరు. అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు. అంటే ఏమిట్లా అంటే చాలా నాజుగ్గా అడుగుతారు, లేదు అజ్యూమ్ చేసుకుంటారు, కానీ ఇంటి పేరు ఏమిటని అడుగుతారు. ఇవన్నీ కులం ఏంటో గెస్ట్ చేసే కొన్ని. ఇప్పుడు చాలాసార్లు నేను ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నప్పుడు గుంపులో నుంచి వచ్చి మేము కూడా రాజమండ్రి అంటాడు. అంటే అది ఇట్ ఈస్ లైక్ అ కనెక్టింగ్ కార్డ్. సో ఎవ్రీబడి హ్యాస్ దట్. నాకు నీకు కనెక్షన్ ఉంది అని చెప్పడానికి, ఒక గ్రూపిజం ఫామ్ అవ్వడానికి ఒక నార్మల్ హ్యూమన్ రెస్పాన్స్ అది. దానికి ఒకడు కనెక్ట్ అవ్వచ్చు. విశ్వనాథ్ గారు భుజం మీద చేస్తారేమో మరి చూసి ఆ జంతువు ఉందా లేదా అని. ఐఎమ్ సేయింగ్ ఇట్ యాస్ ఎ జోక్. ఇంకోటి ఎవడు ఇంకోటి ఫీల్ అవ్వచ్చు. ఆడికి రకరకాల ఇండివిజువల్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతారు. కానీ వాట్ ఎవర్ ద కేస్ మైట్ బి, ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎందుకు మంచిదని అంటున్నానంటే, ఒక ఏ సొసైటీ అన్నా కూడా ఎప్పుడైనా డెవలప్ అవ్వటానికి ఒక విధమైన సాక్రిఫైస్, ఒక విధమైన యూనిటీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక చిన్న ఆ కాన్సెప్ట్లో, లేకపోతే కలిసి ఉంటే బలం పెరుగుతుంది అనే ఒక యూనిటీ లైఫ్ స్ట్రెంగ్త్ అనే ఒక ఫేమస్ ఫ్రేజ్ ఉంది. దాంట్లో యూ విల్ స్టార్ట్ గ్యాదరింగ్ పీపుల్ హూ ఆర్ నియరెస్ట్. దాంట్లో ఒకడు ఇంటలెక్చువల్స్ని గ్యాదర్ చేయొచ్చు, ఒకడు అందరూ డబ్బున్న వాళ్ళు గ్యాదర్ చేయొచ్చు, ఒకడెవడో ఒక రెబెల్ లీడరు కత్తులు పట్టుకుని అందరూ అలాంటి పవర్ ఉన్నవాడు ఇంకోటి ఎవడో గ్యాదర్ చేస్తాడు. ఇంకోటి ఎవడో అందరికీ రక్తదానాలు ఇస్తాను అని చెప్పేసి రోడ్డు మీద పడి నీ రక్తం ఇవ్వండి అని వెళ్ళేవాళ్ళు వాళ్ళు గ్యాదర్ అవ్వచ్చు, అలాగే కాస్ట్ వాళ్ళు గ్యాదర్ అవ్వచ్చు. సో దే విల్ బి వన్ ఆఫ్ ది హండ్రెడ్స్ ఆఫ్ సచ్ గ్యాదరర్స్ ఇన్ గ్రూప్స్. కానీ కాస్ట్ అనేది వాటి కన్నా తక్కువ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందంటే, ఈ అన్నిట్లో మీకు డైరెక్ట్ అగ్రెషన్ ఉంది. ఇది రీజనల్ సెపరేషన్ కానీ ఇది కానీ ఒక ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఉండదు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇంక్లూడ్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాపులు ఉంటారు, కమ్ములు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ఫైనల్ ఫీలింగ్ ఈ సినిమా ఆడిందా లేదా, ఎవరికి ఎంత డబ్బు వస్తుంది, ఎవరికి ఎంత పోయింది, అది ఒక్కటే మీకు ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. కానీ ఆ కాస్ట్ కాబట్టి ఆడిని తీసుకుందాం, ఈ కాస్ట్ కాబట్టి ఇది చేద్దాం అనేది నేను ఎంతవరకు వినలేదు అసలు. డైరెక్ట్ ఎఫెక్ట్ ఊరికనే మాట్లాడడానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు.
నేను ఫలానా వాళ్ళ సినిమా చూస్తా, ఫలానా వాళ్ళ సినిమా, మీరు చెప్పేది ఒక న్యూట్రల్ లాట్. బట్ ఎక్కువ శాతం మంది వాళ్ళ కులం అగ్ర హీరో ఎవరైనా నటిస్తున్నప్పుడు చూసి ప్రోత్సహించి ఫ్యాన్ అసోసియేషన్లు దాని తాలూకు కార్యక్రమాలు నిర్వహించడం అనేది సహజమైన పరిణామం. ఇది స్పిల్ ఓవర్ అయ్యి రాజకీయాల్లో కూడా ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కులం ప్రాతిపదికన ఎంత ఓట్లు ఎంత శాతం పడతాయనే చర్చలు టీవీ ఛానల్స్లో జరుగుతున్నాయి. అది థియరీస్. ఐ డోంట్ బిలీవ్ దట్ దే హ్యావ్ ప్రాక్టికల్. ఇప్పుడు నితిన్ రెడ్డి తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణ హీరో. అప్పుడు తెలంగాణలో అందరికీ రీజనల్ ఫీలింగ్ అంత స్ట్రాంగ్గా ఉండి ఆంధ్ర వాళ్ళు ఇది అది అంత గొడవ చేసి నితిన్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారిని పెద్ద స్టార్ అవ్వాలిగా తెలంగాణలో అయ్యాడా? ఎందుకంటే అది దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉండదు. అది కేవలం మాట్లాడుకోవటానికి గాసిప్ చేయటానికి ఉంటుంది కానీ ఎప్పుడు ఇట్ వోంట్ స్పిల్ ఇట్ బియాండ్ దట్ ఆస్పెక్ట్. అప్పుడు కాపులు కాబట్టి కాపు నుంచి కాబట్టి అందరూ వేసేస్తారు, లేకపోతే కమ్మలు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే అది యాక్చువల్లీ ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుందంటే దాని వైపరీత్యం ఒక పవర్ స్ట్రగుల్ వచ్చినప్పుడు దాని దుష్పరిణామాలు లేకపోతే దాని ఇల్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ వస్తుంది. పవర్ స్ట్రగుల్ వచ్చినప్పుడు రానంతకాలం సరే మీరు అన్నట్టు ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఐడెంటిటీ ఫర్ సమ్ అవన్నీ అవ్వచ్చు. బట్ ఆ పరిస్థితులకి దారి తీసే సిచ్యువేషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ అది నేను అడిగేది. పవర్ స్ట్రగుల్ కూడా అది మీ థియరీలో ఉంటుంది, ప్రాక్టీస్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో గాయం అనే సినిమా తీసాను, వైజాగ్ సిటీలో. అప్పుడు నేను ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఆస్పెక్ట్లో నాకు ఒక ఏరియా తీసుకోమని చెప్పాడు. నేనేమనుకున్నాను, వైజాగ్లో తీస్తున్న సినిమా వైజాగ్ బేస్డ్ స్టోరీ, మొత్తం యూనిట్ అంతా ఆ రోజుల్లో చాలా తక్కువ సినిమాలు తీశారు అక్కడ. వైజాగ్ని ఇంత అందంగా చూపెట్టబోతున్న గాయంలో ఇది అది అని అనుకుని వైజాగ్లో అన్నిటికన్నా బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అక్కడే తక్కువ ఆడింది సినిమా. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అర్థమైంది. థియరీ విన్నప్పుడు పర్ఫెక్ట్ అన్నారు అందరూ, నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు. సో మన ఈడు నుంచో పెడితే వీడికి ఎంత సపోర్ట్ ఉంది, వీడి కాస్ట్ ఉంది, అది ఉంది, వేసేస్తారు అనేది ఒక ఆశ. అది నిజంగా జరుగుతుందా లేదా ఎవరికి తెలియదు ఫైనల్గా దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందని. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇవన్నీ చేస్తుంటారు కదా క్యాల్కులేషన్స్. అంతమందికి దేశంలో కాపులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చిరంజీవి గారి పాపులారిటీ ఉంది, సూపర్ స్టార్డమ్, ఇవన్నీ మీ లెక్కలు వేసుకుంటే 100% సూపర్ డూపర్ హిట్ అయిపోలేదు. ఖచ్చితంగా అవ్వలేదు కదా. అంటే అది ఓవరాల్గా ఒక రిఫైన్మెంట్ సొఫిస్టికేషన్ సొసైటీలో వచ్చింది. ఇవన్నీ థియరీస్. అంటే థియరీకి ప్రాక్టికల్కి ఉన్న డిఫరెన్స్ చెప్పినాను. కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఆరోగ్యకరం. ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ ఫీలింగ్ని ఎంకరేజ్ చేయాలి.